దేవుడు ఇల్లు కట్టించిన ఎడల అది కట్టువారు ప్రయాస వ్యర్థమే. మనం ఎన్ని కష్టపడి ఎన్ని ప్లాన్లు వేసి ఎంత ఏం చేసినా సరే అది దేవుడి దయ ఉంటేనే ఖచ్చితంగా ఏ విషయమైనా మనకు ఖచ్చితంగా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ విషయాలు మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు బాగా అర్థమవుతాయి. హలో గైస్, ఈ వీడియో ఏంటంటే చర్చ్ బిల్డింగ్ గురించి మీకు తెలియజేయబోతున్నాను. మేము ఎన్నో సంవత్సరాలుగా చర్చ్ బిల్డింగ్ కడదాము అని అనుకుంటున్నాం, కానీ మనకి ప్లేస్ లేదు, అలాగే ఆర్థికంగా కూడా మనం వెనకబడి ఉన్నాం, అంటే డబ్బు లేదు. సో సుమారు 25 సంవత్సరాలు పట్టింది చర్చ్ బిల్డింగ్ మనం నిర్మించుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి. ఈ ప్రాసెస్లో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా జరిగింది. అయినా సరే సేవకులు, స్థానిక సేవకులు ఓపికగా దేవుడికి నమ్మిక ఉంచి ప్రార్థించి ఎట్టకేలకు దాన్ని నిర్మాణం చేశారు. ఇది పూర్తిగా దేవుడి సహకారం వలనే జరిగింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రారంభంలో ఒక ఇంట్లో ప్రార్థన కూడికలు, ఆరాధనలు పెట్టుకునేవారు. తర్వాత అలా జరుగుతూ వచ్చింది. అయితే ఇన్ని సంవత్సరాలకి ఆ ప్లేస్ అనేది, ఆ స్థలం అనేది దొరికింది. దొరకడం అంటే డబ్బు ఇచ్చి దాన్ని కొనుక్కోను. మనం సాధారణంగా చూస్తే కొన్ని అందరూ అనుకునే విషయాలు ఏంటంటే, చాలామంది వాళ్ళకి ఏవో ఫండ్స్ వస్తున్నాయి, లేదంటే కొన్ని సేవా సంస్థలు ఉన్నాయి అని. ఓకే, కొంతమంది ట్రస్ట్ ద్వారా వీటి ద్వారా వాళ్ళకి ఇన్కమ్స్ వస్తాయి, ట్రస్ట్ ఫండ్స్ వస్తాయి, వాటి ద్వారా నిర్మాణం చేస్తారు. అయితే కొంతమంది సేవకులు ఉంటారు, పనిచేసే వాళ్ళు, చర్చ్ నడిపించేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ట్రస్ట్ నుంచి కానీ ఇటు నుంచి కానీ ధనం అనేది రాదు. సొంతంగా కష్టపడి సంపాదించి కట్టిన వాళ్ళు, స్థానిక సంఘస్థులు, చర్చ్ మెంబర్స్ హెల్ప్ చేసి, సపోర్ట్ చేసి చర్చ్ బిల్డింగ్ నిర్మాణం చేయడంలో తోడుగా ఉండడం వాళ్ళు. ఇలాగా కొన్ని విధాల ద్వారా చర్చ్ బిల్డింగ్ కొన్ని చోట్ల నిర్మాణం అనేది జరుగుతుంది తప్ప ఎవరో ఇవ్వడం వల్ల జరిగింది అని అందరికీ అలాగే జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. స్థానికంగా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా చాలామంది ఆర్డినరీ పీపుల్, చాలా కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తప్ప గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇలా పెద్దవాళ్ళు ఎవరో కాదు. వాళ్ళు సపోర్ట్ చేసి, సహకరించి కొన్ని చర్చ్ బిల్డింగ్ నిర్మాణం చేయడానికి చాలా చోట్ల ప్రయాసపడతారు. ఇలాగే మా స్థానిక సంఘంలో కూడా కొంతమంది సహాయపడి కొంత మేరకు చర్చ్ బిల్డింగ్ నిర్మాణంలో తోడ్పడ్డారు. ఈ స్థలం కొన్నప్పుడు దీనికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇవి పత్రాలు మన చేతికి అందలేదు. అయితే ఒక సంవత్సరంన్నర గడిచిన తర్వాత కానీ ఇది రిజిస్ట్రేషన్ అనేది పూర్తి కాలేదు. అప్పటి వరకు ఏం జరుగుతుంది అన్న ఆలోచనలోనే మేము అందరము ఉన్నాం. అయితే ఎట్టకేలకు దేవుడు సంవత్సరంన్నర తర్వాత సుమారు 2వ సంవత్సరం వచ్చేసరికి ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మన చేతికి డాక్యుమెంట్స్ అనేవి రావడం జరిగింది. ఆ తర్వాత ఆ భూ యజమాని కూడా కొంత అమౌంట్ని తగ్గించడం అనేది అక్కడ మాకు జరిగింది. ఇది దేవుడు చేసిన మరొక సహాయంగా మేము దీన్ని గుర్తించాం. అయితే ఇలాగా మనకి అందుబాటులోకి వచ్చిన తర్వాత చర్చ్ బిల్డింగ్ నిర్మాణం అనేది త్వరగా మేము ప్రారంభించడం అనేది జరిగింది. స్లాబ్ కూడా వేయడము అక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కొన్నిసార్లు సేవకులు చేసే వాటికి వాళ్ళ మీదే నమ్మకం కోల్పోతుంటారు కొన్నిసార్లు. అంటే మనకి ఏది సపోర్ట్ రావట్లేదు, మనకి ఎవరు సహాయం చేయట్లేదు, స్థానిక సంఘంలో ఉన్నవారు మనకి అంతగా సహాయం చేయలేకపోతున్నారు, మనం అనుకునేది ఇంకా జరగట్లేదు అన్న ఆలోచనలో ఒక్కొక్కసారి మనమే పడిపోతూ ఉంటాం, మనమైనా సరే సాధారణంగా. సో అలాంటప్పుడు మనం అనుకోలేని, ఊహించలేని టైంలో మనకి దేవుని పనులు అనేవి జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. వాటిని మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దాన్ని మనం తెలుసుకోగలం, దాన్ని అనుభూతి మనం చెందగలం. ఇలాగా చర్చ్ బిల్డింగ్ అనేది నిర్మాణం జరిగింది. అక్కడ వర్క్ అనేది జరిగింది. ఇంటీరియర్గా లోపల ఉన్నంత మట్టుకు లోపల వర్క్ అనేది కంప్లీట్ చేసాం. అంటే బయట వర్క్ ఇంకా చాలానే మిగిలి ఉంది పెండింగ్గా. సో లోపల అయితే మనం ఆరాధించుకోవడానికి ప్రస్తుతం మనకు స్థలం కావాలి కాబట్టి ఆ స్థలానికి లోపల ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉన్నంత మట్టుకు దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో సొంతంగా ఉన్న గోల్డ్ని తాకట్టు పెట్టడము, లేదంటే తెలిసిన వాళ్ళని డబ్బులు అడగడము, తెలిసిన సేవకులు కొంత డబ్బులు ఇవ్వడము, స్థానిక సంఘంలో కొంతమంది సహాయం చేయడము, ఈ విధంగా ఉన్న సపోర్ట్ వలన ప్రస్తుతం ఈ చర్చ్ బిల్డింగ్ అనేది ఇలా నిలబడడం చూస్తాం. కొంతమంది అనుకుంటారు, ఈ స్థలం పక్కనే ఇక్కడే ఎందుకు కట్టారు చర్చ్ బిల్డింగు అన్నదే వాళ్ళు అనుకుంటారు. ఇదేది ఏదో మిగిలిన ఉన్న గుడిలాగా
వాటి మిగిలిన విధానాల్లాగా ఏదో ఫ్రీగా దీన్ని ఆక్రమించేయడము, ఫ్రీగా నదుల్లోనూ చెరువుల్లోనూ కట్టేయడానికి కాదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆ స్థానిక సేవకుడు చర్చ్ బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే, లేదంటే చర్చికి సంబంధించి ఏదైనా కట్టాలంటే తన డబ్బుల్లోనే తన రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ చర్చ్ బిల్డింగ్ నిర్మాణం అనేది ఖచ్చితంగా చేస్తాడు. ఇది మా పేరునే ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు పెట్టి ఆ స్థలాన్ని, ఆ భూమిని మేము కొని అక్కడ నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఆ నిర్మాణంలో చెక్కవి ఎక్కువగా ఉపయోగించలేదు. కిటికీలు కూడా ఏంటంటే సిమెంట్ కిటికీలు ఉపయోగించాం, ఎందుకంటే అవి చెదలు పట్టి తర్వాత పాడవకుండా. అలాగే ఆ గుమ్మాలు కూడా సిమెంట్ గుమ్మాలుగా అక్కడ పెట్టాం. ఈ చెదలు పట్టి తర్వాత పాడైపోతే దాన్ని రిపేర్ చేయడానికి మరలా ఎక్కువ డబ్బు ఇప్పుడు ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ విధంగా బయట మీరు చూస్తున్నట్టు ప్రైమరీ వేసి, వైట్ పెయింట్ వేసి అలాగా బయట వర్క్ మాత్రం ఇలాగే ఉంది. ఇంకా లోపల జరగడం అనేది ఇంకా కొంతగా ఉంది. కరెంటు కూడా మేము ఇప్పుడిప్పుడే దీన్ని పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఒక స్థానిక చర్చ్ మెంబర్ కుటుంబస్తులు ఆ కరెంట్ని అందించారు. ఈ మోటార్కి కానీ, ఈ బిల్డింగ్ తడపడానికి కానీ, సిమెంట్ కలపడానికి కానీ. సో దీనికి వాళ్ళు కరెంట్ని సప్లైని అందించారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది లోపల ఉన్నంత మట్టుకు కంప్లీట్ చేసిన వర్క్. స్థానిక సంఘస్థుల్లో 2 యవనస్తులు వాళ్ళు వచ్చిన పెయింటింగ్ వర్క్ వాళ్ళు లోపల చేస్తున్నారు. వారి సహాయంతో అక్కడ పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మెల్లగా. అలాగే బాత్రూమ్ కూడా ఈ మెట్ల కింద సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ బాత్రూమ్ని ఇలా చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇంకా కంప్లీట్గా కాలేదు. సో ఈ చర్చిలో ఉన్న సంఘస్థులు సహకారంతో మేము వీటన్నిటిని చేసాం. అలాగనే మీరు చూస్తున్న ఫ్యాన్స్ కూడా, ఇన్ని ఫ్యాన్స్ ఎలా అంటే, ఒక పెద్ద ఆవిడ చర్చ్ బిల్డింగ్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఆవిడ తను ఫ్యాన్స్ ఇస్తానని దేవుడికి అనుకున్నారంట. కాబట్టి స్థానిక సంఘంలో మనకి ఫ్యాన్స్ అనేవి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో ఆ ఫ్యాన్స్ని మేము ఓన్గా బిగించడం అనేది స్థానిక సంఘస్థుల సహకారంతో మేము ఓన్గా అక్కడ ఫ్యాన్ని బిగిస్తున్నాం. అలాగనే 2 యవనస్తులు స్థానిక యూత్ మెంబర్స్ 2 వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన పెయింట్ వర్క్ని వాళ్ళు అక్కడ చేసి ఎంతో దేవుని పనిలో సహకారంగా ఉన్నారు. ఈ విధంగా ఉన్నంతలో లోపల వర్క్ కంప్లీట్ చేసుకుని ఆరాధించుకోవాలన్నదే మా ఉద్దేశం. అలాగే బాప్తిజం ఇవ్వడానికి కూడా అనుగుణంగా అక్కడ లోపల ఇంటీరియర్గా మేము తొట్టి కట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా స్థానిక సంఘస్థులందరూ సహాయంతో అక్కడ మేము చర్చ్ బిల్డింగ్ని శుభ్రం చేసి అందులో ఆరాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగనే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ కష్టపడి సంపాదించి ఓన్గా చర్చ్ బిల్డింగ్ కట్టుకునేవారు చాలామంది సేవకులే ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ సహకారం కూడా వీలున్నవారు అందించండి. మీకు ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఏంటంటే చర్చ్ బిల్డింగ్ నిర్మాణం చేసుకునేటప్పుడు చర్చ్ మెంబర్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు హౌస్ నిర్మాణం చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళు చర్చ్ బిల్డింగ్కి సహాయం చేశారు కొంతమంది. ఇలాగా ఏంటంటే మనకి కొన్ని విషయాల్లో స్థానిక చర్చ్ మెంబర్సే ఎక్కువ హెల్ప్ చేయాలి. ఒక సేవకుడు ఎంతో కష్టపడి తన జీవితంలో ఒక చర్చ్ ఫ్యామిలీ మెంబర్లో ఏదైనా అవసరం ఉంటే కనుక ఆయన ఖచ్చితంగా వచ్చి అన్ని విషయాలు చేస్తాడు. బర్త్డే కానివ్వండి, లేదా వివాహం కానివ్వండి, ఇంకా ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా సేవకుడు మాత్రం వచ్చి అక్కడ చర్చ్ మెంబర్స్కి ప్రార్థన కూడికి పెడతాడు. దేవుని దగ్గర నుంచి వచ్చే మెయిల్ కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ మీకోసం కష్టపడేవారు. సో అటువంటి వ్యక్తి తన సొంత విషయం కోసం కాదు, దేవుడి కోసము, చర్చ్ బిల్డింగ్ కోసం ఆయన ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు ఆయనకి సహకారంగా ఎవరు ఉండాలంటే చర్చ్ మెంబర్స్ అయినా మీరే ఉండాలి. స్థానిక సేవకులకి స్థానిక సంఘస్థులే సహకారంగా ఉండాలి. ఎవరు వచ్చి ఏమీ చేయరు, మీరే దేవుని పనికి సహాయం చేయాలి. ఉన్నా లేకున్నా
మీకున్నంతలో దేవునికి సహాయం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థానిక సేవకుడు ఎంతో సంతోషిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్థానిక సేవకులు కూడా ఏ చర్చ్ మెంబరు నాకు హెల్ప్ చేయట్లేదు, ఎవరు ఏమీ చేయట్లేదు అని అనుకోకుండా మీరు దేవుడి మీద నమ్మకం ఉంచుకుని ఆ పని కొనసాగిస్తుంటే మీకు సహాయం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన ఆయన దగ్గర నుంచే కదా. సో మనం దానికోసం ఎదురు చూస్తూ నమ్మకంగా ఉందాం, దేవుని పని కొనసాగిద్దాం. ఇప్పుడు ఈ రోజు వరకు దేవుని పని చాలా చక్కగా నిర్మాణం చాలా చక్కగా జరిగింది. అయినంతలో చాలా చక్కగా చేసాం లోపల ఆరాధించుకోవడానికి. కాబట్టి మీరు నిస్పృహ చెందకండి, నిస్సహాయంగా ఉండకండి, ఏ విధమైన ఆలోచన పెట్టుకోకండి. దేవుళ్ళు ఎప్పుడు మీరు నమ్మకం కలిగి ఉండండి. మనకి అన్ని విషయాల్లో ఆటుపోట్లు ఎదురయ్యాయి. కరెంటు విషయంలో ఎదురయ్యింది, స్థలం విషయంలో ఎదురయ్యాయి, నిర్మాణం విషయంలో ఎదురయ్యాయి. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో మనకి ఆటంకం వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా సాతాను ఏంటంటే దేవుడి పని చెడగొట్టడానికే చూస్తాడు. అయితే మీరు కేవలం నమ్మకం విశ్వాసం ఉంచుకుని మీ పని మీరు కొనసాగించండి, మిగిలింది ఆయన చూసుకుంటాడు. కాబట్టి లాస్ట్లో చిన్నపిల్లలు ఒక పాట పాడారు చూసారా, ఈ లోకంలో ఆనందం కన్నా నిత్య జీవం మీద కదా విన్నా, దేవుని ఆనందం కన్నా ఈ లోకం ఆనందము సున్నా అని చెప్పి అక్కడ వాళ్ళు పాడారు. ఈ చిన్న బిడ్డలు సండే వాళ్ళు నేర్చుకుంటున్నారు, దేవుని మాటలు నేర్చుకుంటున్నారు అన్ని విధాలుగా. సో దేవుడి పని చేయడానికి ఒక మంచి అవకాశం, మంచి స్థలం మనకు ఏర్పడింది. కాబట్టి ఇంకా కొన్ని ఇబ్బందుల్లో ఎదురైనప్పటికీ దేవుడు వాటిని ఖచ్చితంగా తీరుస్తాడు. మేము సహాయం కోసం చూస్తున్నాం. కాబట్టి ఆ సహాయం అందించే దేవుడి కోసం మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన మాకు సహాయం ఇస్తాడు. కాబట్టి మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, గుర్తుంచుకోండి. ఇలాగే మేము దేవుని పరిచర్య కొనసాగించాలని. అలాగే మీకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఏదైనా ఎదురవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దానికి సమాధానము అనేది దేవుడు ఇస్తాడు. స్థానికంగా చర్చ్ మెంబర్సే సేవకుడికి సహకారంగా ఉండాలి. స్థానిక సేవకుడికే మీరు సహాయం చేయాలి తప్ప ఎక్కడో వేరే ఊర్లో ఉన్న, వేరే చోటన ఉన్న, మీకోసం ప్రయాస పడని ఒక సేవకుడికి మీరు ఎంత డబ్బు ఇచ్చి ఏం చేసినా సరే అది అతనికి లాభకరమేమో, కానీ స్థానిక సంఘంగా చర్చికి ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి మీ స్థానిక సేవకుడు ప్రయాస మీకోసమే. కాబట్టి ఆ ప్రయాస వ్యర్థం కాకుండా మీరు ఆయనకి సహకారంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.